హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మండే అండి. ఇంకా మార్నింగే లేచినాం, పని అంతా చకచక చేసుకున్నాం అండి. ఈరోజు మండే ఏకాదశి కాబట్టి నిర్జల ఏకాదశి అని నేనైతే ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకు అందరికీ పూలతోటి ఇట్లా చేసుకున్న తర్వాత ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. అందుకే ఇంకా 11:30 12కి అట్లా మేము మా మన్మరాలు అక్క వాళ్ళ మన్మరాలండి ఈమెతోటి ఇంకా బయలుదేరినాం. వస్తామని బయలుదేరింది మాతోటి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినాము. ఇంకా ఇక్కడనైతే ఫంక్షన్కి వెళ్తున్నాం. 12 అవుతుంది. ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అండి, ఇక లోకల్లోనే. అందుకే కొంచెం లేట్గానే బయలుదేరుతున్నామండి. 11కి అట్లా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ మేమైతే 12 అయిపోయింది వెళ్ళేసరికి. ఇక ఇక్కడ లోకల్నే కాబట్టి ఇంకా లేట్గా వెళ్దాంలే అని లేట్గానే వెళ్ళామండి. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ ఎండలను చూస్తేనే భయంగా ఉంది. అస్సలు వర్షాలు అయితే రావట్లేదండి. ఇంకా ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గానే అరేంజ్ చేసిండండి. ఇక్కడ డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేసిర్రు. ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చిర్రు. ఇంకా లేడీస్ తోటి అయితే కోలాటము అట్లా డ్యాన్సులు చేపిస్తుర్రు. ఇట్లనైతే అంత ఫైర్ పెట్టి అంత ఇట్లా పెట్టిరండి. చాలా గ్రాండ్గానే చేసిర్రు. ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరినామండి ఇంటికి. ఇంకా బయలుదేరే మా మధ్యలోనే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిందని ఇంకా అక్కడ వెళ్దామని ఆ మధ్యలో కొంచెం టైం ఉంది కదా అని వెళ్ళేసరికి మా అత్తమ్మ వాళ్ళ మన్మరాళ్ళు ఇంకిద్దరు వీళ్ళైతే ఇంకా బయటనే ఆడుకుంటుర్రు. ఇట్లా ఈవినింగ్ అయిందండి మేము వెళ్ళేసరికి 4 అట్లా అయింది. ఇంకా ఆడుకుంటుర్రని వాళ్ళని ఒక క్లిప్పింగ్ చేసిన ఇట్లా. ఇంక ఈవినింగ్ అయింది కదా అని అట్లా చెట్లలోకి వెళ్ళిన. వీళ్ళకైతే అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఇదైతే ఇంకా సన్నజాజి చెట్టు అండి. సన్నజాజి చాలా నిటారుగా మంచిగా పెరిగినాయండి. చాలా వచ్చింది చెట్టు అయితే. ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చింది. కొంచెంగా పూలు పూస్తున్నాయండి. స్మెల్ అయితే బాగుంది. ఇంకా సన్నజాజి అంటే ఇంకెక్కడున్నా స్మెల్ అయితే వస్తుందండి. ఇదైతే 1000 వరహాల చెట్టు అండి. ఇది ఇంకా మొగ్గలు ఏం రావట్లేదు. వర్షాలు పడితే ఇంకా అన్ని చెట్లు పూతలకు వస్తాయి, కానీ ఇప్పుడు అసలు ఏం పూయట్లేదండి. ఇంత ఎండలుగా ఉన్నాయి కాబట్టి చెట్లు అయితే. ఇదైతే ఏంది కొత్త రకంగా ఉంది చెట్టు అని నేను అసలు విచిత్రంగా చూసిన. ఇది ఏం చెట్టు అంటే ఇదట బ్లాక్బెర్రీ అట అండి. అసలు బ్లాక్బెర్రీ అని వినడమే కానీ చెట్టుని ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు కూడా అసలు ఇంకా కాయలు పువ్వు లేదని అంటుండ్రు. ఇంకా బ్లాక్బెర్రీ అనేది ఇక మనం వినడమే కానీ అసలు నేను చూడలేదు. ఇక్కడనైతే కనకాంబరాలు అండి. ఇంకా కలర్ఫుల్ పూలల్లో కనకాంబరాలు ఒకటి. కనకాంబరాలు అయితే కలర్ఫుల్గా ఉంటాయి, కానీ ఇప్పుడు ఎండలకు తెల్లగా అయిపోయినాయి. ఇంకా మల్లె చెట్టు ఇక్కడనైతే దవనం అండి. దవనం అయితే మస్తు ఉంది. అమ్మవారికి స్వామివార్లకైతే దవనం చాలా ఇష్టం అండి. ఇది కూడా వర్షాలు పడితే గ్రీన్గా వస్తుంది, కానీ ఇక్కడైతే తెల్లగా అయిపోయింది చెట్టు అంతా ఎండలకు. చాలా ఎండలు ఉన్నాయి కదా అందుకని. ఇంకా 4:30 అట్లా అయినా కూడా ఎంత ఎండగా ఉంది చూడండి. ఇక్కడనైతే కుండీలో ఒకటి ఉందండి చెట్టు. ఇది షో చెట్టేనట. కలర్ఫుల్గా ఏమో ఉందండి, పింక్ గ్రీన్ కలర్గా. ఇక్కడనైతే మందార, ఇది తెల్లదను పింక్ కలర్ మందారాలండి. కానీ ఇంకా పూలు ఇప్పుడు ఏం రావట్లేదు. అన్ని రకాల చెట్లు ఉన్నాయండి, కానీ ఇంకా సమ్మర్ కాబట్టి అవన్నీ పెరగలేదు. ఇది నిత్యమల్ల చెట్టు అండి. ఇది ఎప్పుడు నిత్యంగా పూసుకొనే ఉంటుంది ఒక్క పువ్వు అన్న. అందుకే కావచ్చు దీనికి నిత్యమల్లె అని పూలు చెట్టు. ఇదైతే ఇంకా ఆకాశంలోకి ఎదిగిందండి పప్పాయ. అక్కడ కాసింది కాయలు అయితే పప్పాయ కాయలు. ఇంకా నేనైతే మల్లెపూలు అన్నీ కోసేసిన. ఇంకా లేడీస్ అంటే అంతే కదా అండి, పూలను చూస్తే చాలు కోస్తూనే ఉంటాం. పెట్టుకోవడానికన్నా అయితే దేవుడికన్నా అయితే అని పూలు కోసుకుంటాం. అన్నీ కోసిన మాల కడదామని. ఇంకా ఒకటి ఇక్కడ మన మాల కట్టాలని నేనైతే అనుకున్నాను. ఇంతలోనే ఒక సపోటా చెట్టు కనబడింది. ఇక దీనికైతే చిన్నగా ఇప్పుడే కాయలు వస్తున్నాయి. అయితే బాగా గ్రీనిష్గా బాగుంది చెట్టు అయితే, కానీ చిన్నగానే ఉన్నాయండి కాయలు. అంతేనండి ఈరోజు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.